కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన గోదా సమ్మక్క 55 సంవత్సరాలు, జూకంటి లక్ష్మి 45 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలు చేయాలంటే నరకం చూడాల్సిందేనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానేరువాడలో 11,50,000 రూపాయలతో వైకుంఠధామం నిర్మించినప్పటికీ వరద తాకిడికి కూలిపోయిందని తెలిపారు. దానితో గ్రామస్తులు ఎవరు చనిపోయినా వారి సొంత స్థలంలో అంత్యక్రియలు చేయాల్సి వస్తుందని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కొండపాక గ్రామానికి వైకుంఠధామం నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. గ్రామంలో ఇదివరకు శ్మశాన వాటిక నిర్మించడం జరిగింది. అది నదిలో మానేరులో నిర్మించడం వలన అది వరద నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు కొట్టుకోపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మా గ్రామంలో 2 డెడ్ బాడీలు ఉన్నాయి. వాటిని దహన సంస్కారం చేయడానికి దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులైనా కూడా, గ్రామ పాలకవర్గమైనా కూడా మాకు సహకరించి పరిష్కార మార్గం చూపించాలి. ఇదివరకు ఉన్న దారినైనా కూడా దాన్ని రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి కొత్త శ్మశాన వాటిక నిర్మించాలని కోరుతున్నాం. గ్రామంలో శ్మశాన వాటిక మానేరు వాటిక కట్టడం జరిగింది. ఇంతకుముందు వచ్చిన వరదలకు కూలిపోయింది. కనీసం మా ఊర్లో ఎవరు చనిపోయినా కానీ ఆడికి దారి లేదు. దానికి సంబంధించిన అధికారులు కూడా, గ్రామ పాలకులు కూడా పట్టించుకోవడం లేదు. ఉన్నత వాళ్ళని కబ్జా చేసారు. ఉన్నదాన్ని కూడా అక్కడ రాకుండా చేశారు. ఈరోజు ఒక వ్యక్తి చనిపోయింది, పోవడానికి కూడా తవ్వలేదు, తీసుకుపోవడానికి కాలేయడానికి చనిపోయారు. కాలేయడానికి తీసుకోవడానికి తవ్వలేదు, మాకు దారి లేదు. మాకు దారి కావాలి. అధికారులు కానీ పాలకులు కానీ మాకు తవ్వనివ్వాలి. మా శ్మశాన వాటికని కూలిపోయింది కాకుండా ఇంకొకటి మాకు ఏర్పాటు చేయాలని మా గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం. పాలకులను, ప్రజాప్రతినిధులను, అధికారులు. మా గ్రామంలో ఇదివరకు